హలో బాబాయ్, ఈరోజు టాపిక్ ఏమంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష టాప్ 15 మన ఇప్పుడు టీవీ కనపడుతున్నారు కదా, వీళ్ళే టాప్ 15. వీళ్ళు కొంతమందికి లక్ ద్వారా అవకాశం వచ్చింది, కొంతమందికి టాలెంట్ ద్వారా అవకాశం వచ్చింది. చాలా దీంట్లో సగం మందికి లక్ ద్వారానే అవకాశం వచ్చింది. చాలా మంది నాకు తెలిసి ఇలా అనర్హులమే అని అనుకుంటున్నాను. లాస్ట్ టాప్ 15 లాస్ట్ గా ఇతను సెలెక్ట్ నవదీప్ వల్లనే ఇతను సెలెక్ట్ అయ్యాడు. కానీ ఈ రోజు నుంచి వీళ్ళకి కూడా అగ్ని పరీక్ష జరుగుతుంది. ఎలా అంటే ఓటింగ్ అండి, మన చేతిలో ఉన్న ఓటింగ్ లో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎవరైతే మనకి కావాలో వాళ్ళని మనము జియో హాట్స్టార్ లాగిన్లోకి వెళ్ళి ఓట్ చేయాలండి. సింపుల్, ఏం లేదు. జియో హాట్స్టార్కి వెళ్తేనే వీళ్ళు నేమ్స్ షో కనబడతాయి, క్లిక్ చేసి సరిపోతుంది. అలాగే మనము ఈ 15 మెంబర్స్ లో ఎవరైతే మీకు ఎలిజిబుల్ అనుకుంటున్నారో వాళ్ళని మీరు ఉంచండి, ఎక్కువ శాతం ఓట్లు వేసి వాళ్ళని గెలిపించండి. మీ చేసిన వీళ్ళకన్నా ఇంకా టాలెంట్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ బ్యాడ్ లక్ కావచ్చు, కాకపోతే వీళ్ళకు అదృష్టం వల్ల వాళ్ళు ఇంటికి వచ్చేసారు. జడ్జెస్ వల్ల కూడా కొంతమంది రిజెక్ట్ అయిపోయారు. పక్షపాతం కూడా కొద్దిగా చూపించారు జడ్జెస్ కూడా. వీళ్ళు కూడా నాకు తెలిసింది టాప్ 15 లో ఒక్కరు కూడా కామన్ మ్యాన్ గా కనపడడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మోడల్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇతను మాస్క్ మ్యాన్ ఒకడు కామన్ మ్యాన్ గా ఉన్నాడు. మన ఇతను ప్రసన్న, ఇతను కూడా కొద్దిగా కామన్ మ్యాన్ కాబట్టి ఇతను ఒక సెలబ్రిటీ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇతనికి చాలా రికార్డ్స్ ఉన్నాయి. కానీ చాలా కష్టపడతాడు. ఇతను చాలా కష్టపడి ఈ షోలో కూడా ఉంటాడు. నాకు టాప్ బిగ్ బాస్ విన్నర్ కూడా అయ్యే అవకాశం ప్రసన్న కూడా ఉంది, మాస్ మ్యాన్ కూడా అవకాశం ఉంది. ఇక మిగతా వాళ్ళంటారా వీళ్ళ లక్ బేస్ వల్ల మిగతా వాళ్ళు చాలా వరకు అవకాశం వచ్చింది. చాలా అంటే చాలా వీళ్ళకి ముందే చెప్పిస్తున్నారు ఏమని, వీళ్ళని సెలెక్ట్ చేసుకోండి, వీళ్ళ సెలెక్ట్ కాకపోయినా వీళ్ళ పర్ఫార్మెన్స్ లేకపోయినా వీళ్ళని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పిస్తున్నారు. అలాగే దాలియా అని మీకు చూపిస్తాను. దాలియా ఈ అమ్మాయి ఏం గెలిచిందని టాప్ 15 లోకి వేశారంటే ఇది పక్షపాతం కాదా? అసలు యాక్చువల్ గా జరిగిన షో ప్రకారం ఎవరు అంటే మన ఊర్మిళ ప్లస్ నాగ ఇద్దరు ఆడారు. నాగ ఆడితే వీళ్ళల్లో ఊర్మిళ గెలిచింది. కాకపోతే మన ఈమెను ఎందుకు తీసుకొచ్చారు? నా క్వశ్చన్ ఏమంటే ఊర్మిళ గెలిచినప్పుడు ఊర్మిళ కాదని ఈమెను ఎందుకు తీసుకొచ్చారు? ఇది పక్షపాతమా కాదా? ఇది మోసమా? అసలు మోసమా కాదా? ఇది పక్కాగా అడుగుతాను. బిగ్ బాస్ వాళ్ళకు చూస్తున్నారో లేదో యాజమాన్యం ఇది అసలు ఏది న్యాయమో ఏది అన్యాయమో కూడా తెలియకుండా ఫ్రాడ్ గేమ్ అండి ఇవన్నీ చెప్పాలంటే. కామన్ అంటే ఒక్కడిని కామన్ చూపించండి టాప్ 15 లో. అసలు కామన్ అంటే ఎలా ఉండాలండి? ఇలాగా పాస్ట్ గా ఉండేవాళ్ళు కాదండి. కామన్ మ్యాన్స్ లో పాస్ట్ ఉండొచ్చు, కాకపోతే వీళ్ళందరూ సెలబ్రిటీలే అండి. ఇప్పుడు అమ్మాయిలు చూడండి, ప్రతి ఒక్కరు సెలబ్రిటీనే, ఎవరు తక్కువ లేకుండా ఉండాలండి. అందరూ సెలబ్రిటీ, ఇన్స్టాగ్రామ్ ఎవడైనా అందరూ ఫేమస్. ఇక్కడ అబ్బాయిలు చూడండి అంత మంచి పొజిషన్ ఉన్నారు. కాకపోతే బిగ్ బాస్ వాళ్ళు చాలా అంటే వాళ్ళు ముందు ఏ పేరు చెప్తే ఆ పేర్లకే వాళ్ళు ఇస్తున్నారు. బాబాయ్ ఇంకా బిగ్ బాస్ లో అసలైన పండుగ ఎందుకంటే మైక్ ధరించారు. ఇప్పటి నుంచి వాళ్ళకు అసలైన పండుగ ఎలా అంటావా? మైక్ ధరించారంటే వాళ్ళకు బిగ్ బాస్ లో ఎంట్రీ అయిపోయినట్టే. వాళ్ళు ఇక ఎలిమినేషన్ రౌండ్సా అనేది ప్లస్ ఫైట్సా అనేది ఇక ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక బిగ్ బాస్ నుంచి ఏమైనా సరే వాళ్ళు చాలా క్లియర్ కట్ గా వాళ్ళకి ఎలా పిప్పి తీస్తారండి. కాకపోతే నాకు ఈ జడ్జెస్ మీద నాకు గుడ్ లేదు. ఎందుకంటావా బాబాయ్, ఇప్పుడు జరుగుతున్న ఫైట్ ఏమంటే టాప్ 15 లో వాళ్ళకు ఎవరెవరు ఏ స్థానంలో ఉండాలని చెప్పి వాళ్ళకి ఎంచుకోమని చెప్పన్నారు. వాళ్ళందరూ పరోమన్నా ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. సగం మంది సెకండ్ ప్లేస్ కి వచ్చారు, సగం మంది థర్డ్ ప్లేస్ కి వచ్చారు. ఇది చూసారా 5th 6th 7th లోనే సింగిల్ పర్సన్స్ ఉన్నారు. అంటే వాళ్ళు ఈ ప్లేస్ కే నేను ఎలిజిబుల్ అని అనుకుంటున్నారు. మిగతా వాళ్ళని అందరూ ఆశకి ఎక్కువ పడుతున్నారండి. కానీ డిసైడ్ చేయాల్సింది వాళ్ళు కాదు. ఇక్కడ ఏమైనా గేమ్స్ పెట్టి మనం చేయాలి, వాళ్ళు ఏ ప్లేస్ లో ఉండాలనేది జనాలు మనం ఓటేసి చేయాలి. కానీ వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టెన్స్ అవన్నీ ఎక్కువ పెట్టుకుంటారు. ప్లస్ అలా కాకపోతే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కి అర్హులు ఎవరు అంటే నాకు తెలిసినంత వరకు ప్రసన్న ఒకడు. ఆ అమ్మాయి నేను ఫస్ట్ లో ఒకటి చెప్పాను మీకు, వసపిట్ట అని చెప్పి ఒక అమ్మాయి చెప్పాను నేను. శిరీషాను అమ్మాయి
ఆ అమ్మాయి అయితే పర్ఫెక్ట్. ఎందుకంటే అన్నయ్యని నిజంగా అడిగిన అమ్మాయి 6th ప్లేస్ లో ఉంది కదా, ఆ అమ్మాయి అడిగింది. ఆ అమ్మాయి కూడా ఉండొచ్చు ఫస్ట్ ప్లేస్ లో, ఎందుకంటే ఒక అన్యాయం జరిగినప్పుడు లేచి అడిగింది. కానీ దాన్ని వీళ్ళు జడ్జెస్ తప్పుగా కోటెడ్ చేశారు. అదైతే నాకు నచ్చలేదు. వీళ్ళను మనం ఎవరెవరు ఏ ప్లేస్ లో పెట్టాలనేది మనం ఓట్లు వేసి ఫస్ట్ వీళ్ళని సెలెక్ట్ చేద్దాం. వీళ్ళు అనుకున్నట్టు ఈ ప్లేస్ లో అందరూ అనుకుంటే ఎవ్వరు కాదు. అసలు ఈ ప్రాసెస్ తప్పు. కాకపోతే వాళ్ళ చాయిస్ ఊరికే ఇచ్చారు అంతే, వాళ్ళ చాయిస్. నేను గమనించిన ప్రకారం చెప్తున్నాను. ఇతను శ్రీముఖి, బిందు మాధురి వీళ్ళు అడుగుతారు క్వశ్చన్, ఈ 7th ప్లేస్ లో ఎందుకు నిలుడుకున్నావు అని. నాకు ఎక్కడ నిలబడగా నాకు 1వ ప్లేస్ రావాలని అతను ఒక చిన్న నా గమ్యం అదేను కొట్టాలంటే, అప్పుడు బిందు మాధురి 15వ ప్లేస్ లో నిలుడుకోవచ్చు కదా, ఇంకా దూరంగా ఉంటది అని అంటుంది. అది తప్పు కదండి, డిస్కస్ చేయకూడదు. ఎందుకు మీరు అంత పక్షపాతం? డిస్కస్ చేయాల్సినంత అవసరం ఏమంది? మీరు కూడా ఒకప్పుడు కంటెస్టెంట్సే కదా, బిగ్ బాస్ కంటెస్టెంట్సే కదా. మిమ్మల్ని ఎవరైనా డిస్కస్ చేసింటే మీకు ఎంత ఉంటుంది? ఈరోజు మీరు జడ్జెస్ స్థానాలకు వస్తానే మీరు అందరినీ డిసప్పాయింట్ చేయొచ్చా? అసలు డిసప్పాయింట్ చేయకూడదు. మీరు వాళ్ళతో ఒక ఫ్రెండ్స్ గా పోవాలా? ఎందుకు మీరు జడ్జెస్ అనే ఫీలింగ్ అనేది మీకు ఇస్తున్నా నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ చూస్తుంటే గుర్తుకొస్తుందండి, కాలేజీలో మన జూనియర్స్ సీనియర్లు ర్యాగింగ్ చేస్తూ ఉంటారు కదా, అలాగా మీరు ట్రీట్ చేస్తున్నారు. జూనియర్స్ ని చాలా చాలా అంటే చాలా కొంతమంది రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. మొన్న నవదీప్ కూడా అమ్మాయిల మీద కూర్చోకొని నేను అడగలేదు, నువ్వు చేయొద్దని తెలిసే నిన్ను మిడిల్కి రమ్మని మిడిల్ వేసి పోమని చెప్పి అలాగా ఎందుకు విమర్శ చేస్తున్నారు ఒక జూనియర్స్ ని? అతను ఏదో చెప్పాడు నా ఫస్ట్ ప్లేస్, కానీ అందరికన్నా అతను నిజాయితీగా 7వ స్థానంలో ఉన్నాడు కదా. ఎక్కడికి ముందుకు పోవాలి, అందరూ పరిగెత్తా పోయారు. వాళ్ళు అనొచ్చు కదా, ఎందుకు అక్కడ పందులు గుంపు చుట్టుకోవడమే నిలబడుకోండి, మీ స్థానాలు మేము కాదు డిసైడ్ చేసి జనాలు డిసైడ్ చేయొచ్చు అని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? జడ్జెస్ ఎవరైతే లోపుగా ఉంటారో వాళ్ళనే వీళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారు. నాకైతే అలా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నాయో ఒప్పు ఉన్నాయో చూడండి. ఇంకా మంచి అప్డేట్స్తో నేను ఇంకా మీకు చూపిస్తాను, ఇంకొక వీడియో చూపిస్తాను బాబాయ్. అలాగే ఈరోజు నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినట్టే వీళ్ళు అగ్ని పరీక్ష అనేది ఇది సపరేట్ ఒక షో మారిగా ఒక హౌస్ మార్క్ ఉంటుంది వీళ్ళకి కూడా, అంటే చిన్న ఉంటుంది. వీళ్ళు ఈ రోజు నుంచి నామినేషన్కి అప్లై చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరు నామినేట్ చేసుకుంటా అందరూ వస్తున్నారు. అలా కామన్ మ్యాన్స్కి ఒకవేళ హౌస్లోకి వెళ్తే, బిగ్ బాస్ ఒరిజినల్ హౌస్లోకి వెళ్తే వాళ్ళకు జనాలకు అంటే మళ్ళీ ఆడియన్స్కి వాళ్ళకు ఒక ప్లస్ ఏమంటారు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం సరిగా ఉండకపోవచ్చు అని చెప్పి జనాల్లో వీళ్ళు మనకు ముందే కామన్ మ్యాన్స్కి అప్లై చేస్తున్నారు, బాగా ఇచ్చారు. దీనివల్ల ఏమంటే కామన్ మ్యాన్స్ అక్కడ మెయిన్ హౌస్లోకి వెళ్ళినప్పుడు సెలబ్రిటీల ముందర కొద్దిగా వీళ్ళకు కూడా జనాల్లో పబ్లిసిటీ ఉంటుంది. ఎలా అంటారు, వీళ్ళు ముందే ఒక 20 days ముందే వీళ్ళు మనకు పరిచయం అవుతున్నారు. వాళ్ళు మనకు 20 days తర్వాత మనకు ఇంట్రడ్యూస్ అవుతారు. సెప్టెంబర్ 5వ తేదీ మనకు వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతారు. అప్పుడు వీళ్ళని మనం ఆల్రెడీ చూసేసి ఉంటాం కాబట్టి వీళ్ళని ఓట్లు ఎవరికి వేయాలా అనేది మనకు ఒక థాట్ అనేది వస్తుంది. దీనివల్ల ఇంకా ఈ శ్రీజ అనే అమ్మాయి నామినేషన్ స్టార్టింగ్ ఈ అమ్మాయి చేసింది. అండ్ వీళ్ళందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్స్ లో మీకు ఎవరైతే జెన్యూన్ అనిపిస్తారో ఈ 15 మందిలో వాళ్ళకు ఖచ్చితంగా టాప్ 5 లో వచ్చేలా చేయండి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి వీళ్ళల్లో ఎవరైనా సరే మీరు తీసుకువెళ్ళండి. యాక్చువల్గా నా చాయిస్ అయితే ఇది కాదు. నా చాయిస్ అయితే మా కోడూరు అబ్బాయి ఉన్నాడు అబూబకర్ అని, ఆ అబ్బాయి అనుకున్నాను. కాకపోతే వీళ్ళలో లేడు కాబట్టి నేను మీ ఇష్టం. నా చాయిస్ అయితే ఇక్కడ లేదు కాబట్టి మీరు మీ ఇష్టం ఎవరికైనా చేయండి. మీకు ఎవరైతే బెటర్ అనిపిస్తారో వాళ్ళకి చేయండి. ఇప్పుడు ఇంకా నేను ఇక్కడ 2nd ప్లేస్లో ఎవరికైతే ఫేవర్గా చేయాలనుకుంటున్నానో చెప్తా చూడండి. నాకు 2-3 పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరంటే, ఒకటి ఇది శ్రీజ, ఒకటి 2 ప్రసన్న, 3 మాస్క్ మ్యాన్. వీళ్ళ ముగ్గురికి నా సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే నాకు వీళ్ళది జెన్యూన్ అనిపిస్తుంది కొద్దిగా. ఎందుకంటే ఈ అమ్మాయి ఏదైనా సరే ఉన్నట్టు మాట్లాడుతుంది. మోసమైన ఎవరైనా జడ్జెస్ మోసం చేసినా కానీ ఈ అమ్మాయి
కరెక్ట్గా మారుతుంది. ప్రసన్నకి హ్యాట్సాప్ చెప్పాలండి, లెగ్ లేకపోయినా నేను ఆడతానని ఒక ధైర్యంతో అతను ఉన్నాడు కాబట్టి అతనికి మనము హ్యాట్సాప్ చెప్పాలా, అతనికి కూడా సపోర్ట్ చేయాలా. ఇంకా మాస్క్ మ్యాన్ అంటారా, అతన్ని ఎంత డిస్కస్ చేశారంటే అంత డిస్కస్ చేశారు. కానీ అతను చాలా నాకు తెలిసి వీళ్ళందరి లేకల్లా అతను మంచి ఫైట్ ఇస్తాడు అని అనుకుంటున్నా. ఇక వీళ్ళల్లో అంతో ఇంతో మంచి పర్ఫార్మర్ ఎవర్రా అంటే ప్రియా అండి. ప్రియా కూడా మంచి పర్ఫార్మర్, బాగా యాక్టింగ్ చేస్తుంది, ప్లస్ బాగా ఫైట్ కూడా చేస్తుంది నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు. ఇంకా మిగతా వాళ్ళలో మీకు ఎవరు అనిపిస్తే వాళ్ళు చేయండి. నేనైతే నాకు నచ్చిన వాళ్ళు 1, 2, 3 ఇచ్చాను. ఇవి ఇంకా మీ ఇష్టం అండి, మీరైతే బాగా కష్టపడాలని నేను చూసిన ప్రకారం. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా గేమ్ స్టార్ట్ కాలే కాబట్టి వాళ్ళందరూ గేమ్ స్టార్ట్ అయినాక ఈ రోజు నుంచే వస్తుంది కాబట్టి వీళ్ళని మీరే సెలెక్ట్ చేయండి. బాబాయ్ ఈ వీడియో 2 ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది. ఎలా అంటే మా రవి ప్రొడక్షన్స్ ఆల్రెడీ మాది చాలా ఓల్డ్ ఛానల్. ఇంకా నాది సొంతంగా నేను ఒక చిన్నది ఈ మధ్య రీసెంట్గా పెట్టాను, ఒక 20 days 1 month అయ్యింది. హరి 2242 అనే ఒక చిన్న ఛానల్ పెట్టాను. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇంత ఒక ఛానల్ ఉంది, ఒకటి పోయింది కాబట్టి ఇలా చిన్నది. ఇలాగా 2 ఛానల్స్లో నా వీడియోస్ ప్లే అవుతాయి. రవి ప్రొడక్షన్స్లో ఉన్న వీడియోస్ కూడా మన దాంట్లో ప్లే అవుతాయి. మన దాంట్లో అంటే రవి ప్రొడక్షన్లో అంటే నాదే ఓల్డ్ ఛానల్ ఒకటి ఉంది, దానిలో ఇది ప్లే అవుతాయి. దయచేసి రెండిట్లో చూసి మా ఛానల్స్ని సపోర్ట్ చేసి మీరు మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పింది మీకు నచ్చితే కింద ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ మేము ఇంకా మీకు చేయడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే బాబాయ్, మా వీడియోస్ మీరు ఎవరైనా చూస్తుంటే వాళ్ళది ఏ ఊరు ఏ అనేది మాకు కింద కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మా వీడియో ఎంత దూరం వెళ్ళింది అనే ఒక చిన్న ఆతృత మాకు కూడా ఉంది. ఎందుకంటే మీ ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడ చూస్తున్నారు అనేది మాకు కూడా తెలియాలి కదా. మీరు ఏ ఊరు అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు చెప్తాను. నాకు ఇతను పర్ఫెక్ట్ అతను పర్ఫెక్ట్ అని కాకుండా ఉన్నట్టు చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు మీకు చెప్పాలని నేను ట్రై చేస్తాను. ఏది ఫేర్ ఏది అన్ఫేర్ అనేది కూడా చెప్పేస్తాను. ఓకే బాబాయ్, బాయ్. ఇక్కడితో సెలవు.